प्रणाम। హరే కృష్ణ మాతాజీ చంద్రభుజీ దండోత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండోత్ ప్రణామ్. నేను చేశానా మాతాజీ? हरे कृष्ण माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. మాతాజీ దండవత్ ప్రణామ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतिता पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. సో మంగళాచరణం మ్యూట్ లో పెట్టుకుని అందరూ చేయండి. మంగళాచరణం అందరికి చేయడానికి ముందు మనం ప్రేయర్స్ చేసుకొని స్టార్ట్ చేయాలి. అందరూ ప్రతిరోజు అందరూ మీరు మ్యూట్ లోనే ఉండి చక్కగా మంగళాచరణం చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ కంగ్రాచులేషన్స్ మాతాజీ, కొత్త ఇంట్లో మూవ్ అయ్యారా? తోటి గృహప్రవేశం బాగా జరిగింది మాతాజీ. హరి బోల్ హరి బోల్ హరి హరే బోల్. నిజంగానే హరిగా వచ్చి అక్కడ కూర్చున్నాడు, కృష్ణుడే వచ్చాడు. వెరీ నైస్ మాతాజీ. हरे कृष्णा माताजी। హరే కృష్ణ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. हरे कृष्ण माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో మనం 5.14 నుంచి స్టార్ట్ చేసుకోవాలి కదా. 13 వరకు అయిపోయింది. సో మనం 5.14 రిసైట్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేద్దాము. అది మ్యూట్ చేస్తున్నా అందరినీ, మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. న కర్తృత్వం న కర్మాణి కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫలం సంయోగం న కర్మఫలం సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రవర్తతే. మాతాజీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ.
లేదు బ్రేక్ అవుతుందా మాతాజీ, మాతాజీ? క్లియర్ ఉంది మాతాజీ. క్లియర్ గానే ఉందా? మీ నెట్వర్క్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో మాతాజీ. మేబీ మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి, సెట్ అవుతుంది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. న కర్తృత్వం న కర్మాణి కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం న కర్మాణి కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. స్వభావస్తు ప్రవర్తతే. భువనేశ్వరి మాతాజీ, మీరు శ్లోక రిసైట్ చేయండి. భువనేశ్వరి మాతాజీ, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, సంధ్యా మాతాజీ, మీరు రిసైట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఇది శ్లోక రిసైట్ చేయాలా మాతాజీ? శ్లోక రిసైట్ చేయండి మాతాజీ. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ, మీరు కూడా శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి మాతాజీ, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తన దేహమనడి పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు. జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు. కర్మఫలములను సృష్టింపడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుతున్నది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ, మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భాష్యముపై శ్రీల ప్రభుపాదకి జై. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు జీవాత్మ దేవాది దేవుని శక్తులలో ప్రకృతులలో ఒకడై ఉన్నాడు. కానీ భగవానుని మరి యొక్క శక్తి అయిన న్యూన భౌతిక ప్రకృతికి అతడు భిన్నుడైనట్టి వాడు. అట్టి ఉన్నతి ప్రకృతికి చెందిన జీవుడు అనాది కాలముగా ఏదియో ఒక విధముగా భౌతిక ప్రకృతితో సంబంధమును కలిగి ఉండును. అతడు పొందినటువంటి తాత్కాలిక దేహము, నివాస స్థానము వివిధములైన కర్మలకు మరియు వాని ఫలములకును కారణమవుచున్నది. ఇటు వాతావరణము నందు జీవించుచు జీవుడు అజ్ఞానము వలన దేహాత్మ బుద్ధి భావనచే దేహ కర్మ ఫలముల చేత పీడితుడవును. అనాది కాలం నుండి ప్రాప్తించిన అట్టి అజ్ఞానమే దేహం యొక్క దుఃఖమునకు చింతకును కారణమవుచున్నది. జీవుడు దేహపర కార్యముల నుండి విడిపడినంతనే వాటి ఫలముల నుండి కూడా విడిపడును. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదివేశాను నేనే, ఇంకెవరికైనా అవకాశం ఇస్తారా? చదవండి మాతాజీ, కొంచెమే ఉంది కదా. ఓకే మాతాజీ. హరే కృష్ణ. దేహమును పురమునందు నిలిచి ఉన్నంత కాలము జీవుడు దానికి అధిపతిగా కనిపించినను వాస్తవమునకు అతడు దేహమునకు అధిపతి కాని దాని కర్మలకు మరియు కర్మఫలములను నియంత్రించుచు యజమాని కాని కాడు.
అతడు కేవలము భౌతిక సాగరను జీవనం పోరాటం చేయుచున్నట్టి వాడు. సముద్రపు అలలు అతన్ని క్రిందికి మీదికి ఊపుచున్నచుండును. వాటిపై అతడు ఎట్టి నియంత్రణ అధికారమును కలిగి ఉండడు. కనుక దివ్యమైన కృష్ణ చైతన్యము ద్వారా ఆ భావజాలముల నుండి బయట పడుటయే అతనికి గల ఉత్తమ పరిష్కార మార్గము. అది అతన్ని సర్వక్లేశముల నుండి రక్షించగలదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇక్కడ నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభు అని చెప్తున్నారు. అంటే ఈ శరీర యజమాని మనం లాస్ట్ సెషన్ లో చూస్తాం కదా, నవద్వారే పురే దేహి అన్నారు. అంటే ఆ శరీరంలో 8 హోల్స్ ఉంటాయంట, 8 గేట్స్ ఉంటాయంట. 8 గేట్స్ కి ఆ 8 గేట్స్ లో ఉండే ఆ సిటీకి యజమాని దేహదారి అన్నమాట. సో ఆత్మ ఆ శరీర యజమాని అన్నమాట. అతను ఆ ఆత్మ కార్యకలాపాలు సృష్టించడు అని చెప్తున్నాడు. అంటే నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభువు అంటున్నారు. అంటే ఆ అతను కర్మలను సృష్టించడు, కార్యకలాపాలని సృష్టించడు, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కూడా సృష్టించడానికి ప్రేరేపించడు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అంటున్నారు. అంటే ఆయన కర్మ ఫలాల్ని కూడా సృష్టించడు అని చెప్తున్నారు. అంటే కర్మలని సృష్టించడు, వేరే వాళ్ళని కర్మలు చేయడానికి ప్రేరేపించడు, ఇంకా కర్మ ఫలాలని కూడా సృష్టించడు. ఎవరు? శరీర యజమాని అయిన ఆత్మ అన్నమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే భౌతిక ప్రకృతి గుణాల ద్వారా అమలు చేయబడుతున్నాయి అని చెప్తున్నారు అనమాట. అంటే స్వభావస్తు ప్రవర్తతే అంటే ఆ స్వభావం, ప్రకృతి ఇచ్చిన స్వభావం వల్ల జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఏంటంటే మనం భగవంతుడు మనకేమీ చేయమని చెప్పడు, భగవంతుడు కూడా మనకి ఏం చేయమని చెప్పడు, అతను కూడా చేయించడు. అండ్ మనం చేసే చెడు పనులు, అవి జరిగే ఫలితాలు ఇవన్నీ మన మనస్సు గుణాలు, మన సొంత ఇష్టం వల్ల జరుగుతూ ఉంటాయంట. భగవంతుడు మనుషుల్ని ఈ పని చేయి ఆ పని చేయని ఆజ్ఞాపించడు అనమాట. మనకే మైన్యూట్ ఇండిపెండెన్స్ ఉంటది. మనం చేసే పనులకి మన ఫలితాలకి మనమే కట్టుబడి ఉంటాం అనమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన స్వభావం వల్లే జరుగుతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఫలితం రావడానికి భగవంతుడు కారణం కాదు కదా. ఎంత చదువుతాడో, ఏ విధంగా చదువుతాడో ఆ విధంగానే ఫలితం నిర్ణయించబడుతుంది. ఇది అతని స్వభావానికి అనుగుణంగా జరుగుతుంది అనమాట. భగవంతుడు దానికి ఏం చేయలేడని చెప్తున్నారు. అండ్ జీవుడు కూడా ఏం చేయలేడు. ఇవన్నీ స్వభావం వల్లే జరుగుతున్నాయి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు జీవాత్మ భగవంతుడికి సేవ కోసం పని చేస్తే కర్మబంధనాల్లో పడడు. కానీ అహంకారంతో నేనే చేస్తున్నా అనుకుంటే మాత్రం బంధనాల్లో చిక్కుకుంటారని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అంటే ఇప్పుడు ఎవరికైనా అంగీకారం లేకుండా ఎవరైనా బిర్యానీ తినమని దేవుడు చెప్పడు కదా. కావాలంటే తినొచ్చు, లేకపోతే తినకపోవచ్చు. కానీ తిన్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి, గ్యాస్ వచ్చి, లేదంటే అసిడిటీ వచ్చి, ఇలాంటి ఏమన్నా వస్తే కనుక అది దేవుడిచ్చిన శిక్ష కాదనమాట. మనమే తీసుకున్న నిర్ణయం, అది మనమే ఫలితం అనుభవిస్తాం అనమాట. అంటే భగవంతుడు దానికి బాధ్యత తీసుకోరు అని చెప్తున్నారు అనమాట. అంటే కృష్ణ చైతన్యంలో పని చేస్తే మనకు కనుక ఆ భవబంధాల నుంచి విముక్తులు అవుతారని ప్రభుపాద క్లియర్ గా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆత్మ అనేది యాక్టివిటీస్ క్రియేట్ చేయడం. వాయిస్ బ్రేకింగ్ వస్తుంది మాతాజీ. బ్రేక్ అవుతుందా క్లియర్గా వస్తుంది మాతాజీ, వాయిస్ క్లియర్ గా ఉంది మీది. క్లియర్ బానే గా? ఉంది. మీ సైడ్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూసుకోండి మాతాజీ. ఒకసారి లేదు రీజాయిన్ మాతాజీ, అవ్వండి. వాయిస్ క్లియర్ గా వస్తుంది మాతాజీ. కంటిన్యూ. క్లియర్ గానే వస్తుంది. ఓకే. సో అయితే మనకి ఈ కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ఈ యాక్టివిటీస్ చేయడం కానీ, ఎవరికైనా చేయమని ప్రేరేపించడం కానీ, ఆ కర్మ ఫలితాలు కానీ, ఇవన్నీ ఈ దేహదారి అయిన ఆత్మ అనేది చేయడు అని చెప్తున్నారు అనమాట. ఎవరు చేస్తున్నారు? స్వభావం అనేది చేస్తుంది అని చెప్తున్నారు. స్వభావం అంటే ఏంటి? త్రిగుణములు మాతాజీ. స్వభావం అంటే త్రిగుణాల వల్ల మనకి ఒక స్వభావం అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే మనం ఈ జన్మల నుంచి ఈ ప్రకృతితో
మన దేహం తీసుకొని మనం ప్రకృతితో అనుబంధం ఉంటుంది కాబట్టి త్రిగుణాలతో, ఆ త్రిగుణాల వల్ల మనకి ఒక స్వభావం అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు కొంతమందికి ఒక పని చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇంకో పని చేయడం ఇష్టం ఉంటుంది. అవన్నీ ఎలా వస్తున్నాయి అంటే స్వభావం వల్ల వస్తున్నాయి అనమాట. ఆ స్వభావం ఎలా వస్తుందంటే మనం ఇలా జన్మాంతరాల నుంచి మనం ప్రకృతితో అనుబంధం, ఈ త్రిగుణాలతో అనుబంధం ఉంది కాబట్టి మనకు ఒక స్వభావం అనేది ఏర్పడుతుంది అనమాట. దాంతో మనకి ఆ స్వభావం వల్ల మనం ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం అనమాట. సో త్రిగుణాలే చేయిస్తాయి, కానీ ఆ త్రిగుణాలతో మనకి అనుబంధం వల్ల ఆ స్వభావం అనేది ఏర్పడుతుంది అనమాట. సో అందుకని మన ఆ స్వభావం వల్ల మనం ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు కొంతమందికి స్వీట్ తినాలని ఉంటుంది, కొంతమందికి హాట్ తినాలని ఉంటుంది, కొంతమందికి బాగా మసాలా తినాలని ఉంటుంది. అట్లా ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే స్వభావం వల్ల వస్తున్నాయి అనమాట. అంటే మనకి పూర్వజన్మలో ఇంప్రెషన్స్ అనేవి ఉంటాయి అనమాట. జన్మ జన్మల నుంచి ఉన్న ఇంప్రెషన్స్ అన్ని ఫామ్ అయ్యి ఒక స్వభావం అనేది ఏర్పడుతుంది అనమాట. కొంతమందికి ఇంజనీరింగ్ వర్క్ చేయాలని ఉంటుంది, కొంతమందికి పెయింటింగ్ చేయాలని ఉంటుంది, కొంతమందికి ఈ ఆటోమొబైల్స్ తయారు చేయాలని ఉంటుంది. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే స్వభావం వల్లే వస్తున్నాయి అన్నమాట. కానీ ఆ స్వభావానికి అతీతంగా వెళ్ళి మనం కృష్ణ చైతన్యంలో భగవంతుడి సేవ చేస్తే గనక ఈ త్రిగుణాలకు అతీతంగా మనం వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఆ, ఈ బాడీతో ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట మనల్ని మనం. అందుకనే ఈ స్వభావం అనేది ఉంటుంది. లేదు మన మన ఆత్మ స్వభావం ఏంటి, అసలు ఆత్మ నేచర్ ఏంటి? సచ్చిదానంద. సచ్చిదానంద అంటే మనం భగవంతుడి సేవకులం అనమాట. భగవంతుడు ఇప్పుడు ఎలా అయితే చేప నీటిలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, దానికి ఒక పెద్ద సింహాసనం వేసి దాన్ని ఏసీలో పెట్టి దానికి రకరకాల డెలిషియస్ ఫుడ్ ఇస్తే కనుక అది ఆనందిస్తుందా? స్వభావం కాదు, ఆనందించదు. ఆనందించదు. అలానే అలానే మనం మన స్వభావం ఏంటంటే, అందుకనే మనం ఏం చేస్తున్నాం, మనం మన శరీరంతో ఐడెంటిఫై చేసుకొని మన శరీరానికి కావాల్సిన వసతులు అనేవి ఇస్తున్నాము. కానీ మనకు ఆత్మకి సంతృప్తి కలిగేది మనం చేయట్లేదు అనమాట. మనకు ఆత్మకి సంతృప్తి కలిగేది ఏంటంటే భగవంతుడి సేవ. అది చేయనంత వరకు మనం ఏది చేసినా కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కోరికలన్నీ తీర్చుకున్నా కూడా మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. కొంతసేపు సాటిస్ఫై అయినట్టు ఉంటుంది కానీ మళ్ళా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అవునా కదా? అవును మాతాజీ. సో మన ఒక కోరిక ఉంటుంది, అది తీర్చుకుంటాము, మళ్ళీ ఇంకో కొత్త కోరిక వస్తుంది. మనం పర్మనెంట్ గా ఆనందంగా ఉండాలంటే భగవంతుడి సేవ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఆత్మలం కాబట్టి మన ఆత్మ ఆ, స్వభావం ఏంటంటే అది భగవంతుడి సేవ చేస్తేనే ఆనందంగా ఉంటుందన్నమాట. అది పర్మనెంట్ హ్యాపీనెస్. కానీ మనం ఏం చేస్తున్నాం, మనల్ని మనం బాడీతో ఐడెంటిఫై చేసుకొని నాకు ఇది చేస్తే ఈ బాడీకి సంతోషం కలుగుతుంది, నాలుకకి సంతోషం కలుగుతుంది, ఈ ఈ వాసన చూస్తే ముక్కుకి సంతోషం కలుగుతుంది, లేకపోతే ఈ పలానా పని చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది అని అనుకుంటున్నాము. అవన్నీ మనం త్రిగుణాల వల్ల చేస్తున్నాం అనమాట. అలా త్రిగుణాల వల్ల మనకి వచ్చిన ఆ స్వభావం వల్ల మనం చేస్తున్నాము. అదంతా ఎందుకంటే అజ్ఞానం వల్ల చేస్తున్నాం. అజ్ఞానం ఏంటంటే మనల్ని మనం బాడీతో ఐడెంటిఫై చేసుకోవడమే అజ్ఞానం అనమాట. మనం ఎప్పుడైతే భగవంతుని సేవకులని మన ఆత్మని ఐడెంటిఫై చేసుకుంటామో మన ఆ అజ్ఞానం అనేది తొలగిపోతుంది. దానివల్ల మనం భగవంతుడి సేవ చేస్తాము. దానివల్ల మనకి పర్మనెంట్ గా ఆనందం అనేది లభిస్తుంది అనమాట. సో కృష్ణ అదే చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. క్లియర్ గానే ఉందా 5.14? మాతాజీ క్లియర్ గా ఉంది. అయితే మాతాజీ ఒకటి చిన్న డౌట్. ఇప్పుడు ఆ దానికి మనము కోరుకున్న దానికి స్టూడెంట్స్ ఏమైనా ఆ ఫలితాల గురించి నా ప్రమేయం లేదని కృష్ణ అంటున్నారంటారు. అయితే ఏ ఫలితానికైనా ఆ మన కృషి ఉండి ఆ తర్వాత కాలము దేవుడు కృప ఉండాలని చెప్తుంటారు మాతాజీ. మరి దీనికి ఎగ్నిస్ట్ అవుతుందేమో. అది కూడా ఉండాలి. అంటే మనకి మనం ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, మనమే చేస్తున్నట్ట. ఇప్పుడు సపోజ్ ఒక మాతాజీ వంట చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చారు, మాతాజీ చాలా బాగా చక్కగా వంట చేశారు. ఆ గెస్ట్లు వచ్చిన వాళ్ళు ఎవరు వంట చేశారు అని అడుగుతారు. అప్పుడు మాతాజీ ఏం చెప్తారు? నేనే వంట చేశానని చెప్తారా లేదా? ఎస్ మాతాజీ. కానీ నిజంగానే మాతాజీ వంట చేసినట్ట, ఆ మొక్కలే లేదు చేసినట్ట లేదు కాదు మాతాజీ. ఉంటారు, సరౌండింగ్స్ అన్ని ఉంటాయి. ఉంటాయి కదా. అంటే జీవ జీవ ఓన్లీ డిజైర్ చేస్తాడు. అంటే నేను ఇది చేయాలి అని డిజైర్ చేస్తాడు అనమాట. అతనికి ఒక కోరిక, ఆ కోరిక వల్ల అతను నేను ఈ పని చేయాలి అనుకుంటాడు. కానీ భగవంతుడే శాంక్షన్ చేయాలి.
పరమాత్మ శాంక్షన్ చేయకుండా ఆ పని చేయలేడన్నమాట. పరమాత్మ ఎలా శాంక్షన్ చేస్తారు? ప్రకృతి ద్వారా మనకి ఫెసిలిటేట్ చేస్తారనమాట. అంటే ప్రకృతి ఇవన్నీ క్యారీ అవుట్ చేస్తది. అంటే ఇప్పుడు మాతాజీ వంట చేయాలంటే గ్రెయిన్స్ కావాలి. ఏవైతే దానికి సంబంధించిన సరుకులు ఉంటాయో అవన్నీ తెచ్చుకోవాలి. అవన్నీ ఎవరు పండిస్తున్నారు? అవన్నీ పండించటానికి ఎంతమంది పండించాలి, ఇంకా పని చేయాలి, దాన్ని మళ్ళీ సూపర్ మార్కెట్స్కి తీసుకురావాలి, మళ్ళీ సూపర్ మార్కెట్లో నుంచి మళ్ళీ మాతాజీ వాళ్ళ ప్రభుజీ వెళ్ళి కొనుక్కురావాలి. అవి కొనుక్కొచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఆ, ఆ, ఇంట్లో సర్దుకోవాలి. మళ్ళీ తర్వాత వాటికి కావాల్సిన యుటెన్సిల్స్ ఏవైతే మనం పాత్రలు వాడతామో అవన్నీ కావాలి. ఇంకా ఈ నైఫ్స్ కానీ, చాపింగ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కావాలి. ఇంకా గ్యాస్ కావాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ అయితేనే మనం వంట చేయగలం. ఇంకా వంట చేయాలంటే ఆ రెసిపీ గురించి తెలియాలి. అది కూడా మాతాజీ సొంతంగా చేశారని తెలియదు, ఎవరి దగ్గర నేర్చుకుని ఉంటారు. ఆ, ఒకవేళ తనంతట తను చేసినా కూడా ఇంటెలిజెన్స్ కృష్ణ అని ఇస్తారనమాట. సో ఇవన్నీ 3 రకాల డూవర్స్ అంటారు. ఫస్ట్ జీవ డిజైర్ చేస్తాడు, అండ్ పరమాత్మ శాంక్షన్ చేస్తాడు. ఎలా శాంక్షన్ చేస్తాడు? మన అకౌంట్ లో మన ఆ, మనకి మనం ఏ కర్మ చేసినా పాజిటివ్ కర్మ, నెగటివ్ కర్మ రెండు ఉంటాయి. అంటే మనం మంచి పనులు చేస్తే మంచి కర్మ ఖాతా పెరుగుతుంది, చెడు కర్మలు చేస్తే చెడు కర్మ ఖాతా పెరుగుతుంది. అంటే ఈ మంచి కర్మలు చేయడానికి, ఈ మంచి కర్మల రియాక్షన్స్ అనుభవించడానికి మనం మళ్ళా జన్మెత్తాలి, చెడు కర్మ రియాక్షన్స్ అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి అనమాట. అండ్ మంచి కర్మ అయితే మనం కొంచెం ఆనందంగా జీవిస్తాము, చెడు కర్మ అయితే సఫర్ అవుతూ ఉంటాం అనమాట. కానీ ప్రతిసారి పుట్టినప్పుడు మళ్ళీ మంచి కర్మ చేస్తామని గ్యారంటీ లేదు. దాంట్లో మళ్ళా చెడు కర్మలు వస్తాయి, మళ్ళీ దాని రియాక్షన్స్ అలా జనన మరణ చక్రంలో చిక్కుకుపోతూ ఉంటాం అనమాట. కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి పరమాత్మ శాంక్షన్ చేస్తారు. అది మన అకౌంట్ లో ఇప్పుడు నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, లేదంటే ఒక పెద్ద ఉద్యోగం కావాలి అని మీరు కోరుకున్నారనుకోండి, మీరు ఏమి కోరుకోకపోతే మీకు ఏది బెస్టో అది ఇస్తాడు కృష్ణ. అండ్ మన ఈ దేహం కాదు, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మలో మన రిలేషన్షిప్ భగవంతుడితో మన సేవాభావం ఉండాలి అనే ఏ పనైనా చేస్తే అది మీకు ఏ కర్మ ఖాతా, మీకు పాజిటివ్ కర్మ ఉండదు, నెగటివ్ కర్మ ఉండదు. అలా కాకుండా మీరు నాకు ఇది కావాలి అని అడిగారు అనుకోండి, మీరు దానికి డిజర్వింగ్ కాదా చూస్తారనమాట పరమాత్మ. మీ ఖాతాలో అది డిజర్వింగ్ ఉంటే గనక ఇస్తారు. ఒక్కొక్కసారి ఇవ్వరు కూడా, ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి డిలే చేస్తారు, ఒక్కొక్కసారి అసలు ఇవ్వరు. అండ్ ఒక్కొక్కసారి ఎందుకు ఇవ్వరు అంటే కూడా దానికి ఒక రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా మీకు అనుకున్నది జరగలేదు అనుకోండి, బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చి మీరు భగవంతుడి వైపు టర్న్ అవుతారు. సో దానికి కూడా ఒక్కొక్కసారి ఇవ్వరు అనమాట. అంటే భగవంతుడు మీకు భక్తి మార్గంలోకి మార్చడానికి కూడా ఒక్కొక్కసారి ఇవ్వరు. ఆ, అది మీకు భక్తికి ఉపయోగం ఉండదు అనుకున్నప్పుడు కూడా ఇవ్వరు. ఇన్ జనరల్ సెన్స్ ఏంటంటే, మీ కర్మ ఖాతాలో ఉంటే భగవంతుడు ఆ ఫ్రీ విల్ మీకు ఇస్తారు, మీరు డిజైర్ చేయొచ్చు, మీరు ఆ ఫ్రీ విల్ వల్ల మీరు అది శాంక్షన్ చేస్తారనమాట. సో శాంక్షన్ చేస్తారు, మళ్ళీ మీరు ఆ కర్మ చక్రంలో తిరుగుతూ ఉంటారన్నమాట అలా. ఓకే మాతాజీ క్లియర్గా ఉంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఓకే మాతాజీ, ప్రభు, థ్యాంక్ హరే కృష్ణ. సో మనం నెక్స్ట్ శ్లోక చూద్దాము, 5.15. నా దత్తే కస్యచిత్ పాపం నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః న చ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తేన ముహ్యంతి జంతవః. నా దత్తే కస్యచిత్ పాపం నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తేన ముహ్యంతి జంతవః. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః నా నా దత్తే దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంజలి బాయ్ మాతాజీ, మీరు శ్లోక రిసైట్ చేయండి.
మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ. అంజలిబాయి మాతాజీ. సారీ మాతాజీ. ఉమ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నా దత్తే కస్యచిత్ పాపం నా చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదంపై ప్రభుపాదకి జై. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానంచే మోహం నొందుచుందురు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ మీరు సగం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యం బై శ్రీల ప్రభుపాద్కి జై. సంస్కృతమున విభు అను సంస్కృత శబ్దమునకు అపరిమితమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము అనేది సద్గుణములను సంపూర్ణముగా కలిగి ఉన్న భగవానుడని అర్థము. పాపపుణ్య కార్యములచే కలతనుండక అతడెల్లప్పుడూ తన యందే సంతృప్తుడై ఆత్మారాముడై యుండును. ఏ జీవుని స్థితికి కూడా అతడెన్నడూను కారణుడు కాడు. జీవుడై అజ్ఞానముచే మోహితుడై వివిధ రకములైన భౌతిక జీవ స్థితుల యందు ఆసక్తుడైనందున తన కర్మములనే సంఖ్యలలో చిక్కుకొనును. వాస్తవమునకు ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు జ్ఞాన సంపూర్ణుడై ఉండును. అయినను తనకు గల పరిమిత శక్తి వలన అతడు అజ్ఞానముచే ప్రభావితుడగును. భగవానుడు సర్వశక్తిమంతుడు, కానీ జీవుడు అట్టివాడు కాడు. భగవానుడు విభు లేక సర్వజ్ఞుడు, కానీ జీవుడు అణుమాత్రము. కానీ అతడు జీవాత్మ అయినందున తన ఇచ్ఛానుసారము దేనినైనను కోరుకొను శక్తి కలిగి ఉండును. అతని అట్టి కోరిక సర్వశక్తిమంతుడైన భగవానుని చేతనే పూరింపబడును. కనుకనే జీవుడు తన కోరికల విషయమున కలతనొందినప్పుడు భగవానుడు వాటిని నెరవేర్చుకొనుటకు అవకాశమిచ్చును. కానీ జీవుడు వాంఛించినట్టి ప్రత్యేక పరిస్థితి అందరి కర్మలకు గాని ఫలములకు గాని భగవానుడెన్నడను బాధ్యుడు కాడు. థ్యాంక్ యూ మాతాజీ. ఇది మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరే కృష్ణ ఉషా మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ మీరు ఇక్కడ నుంచి చదవండి. ఉషా మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో హరే భగవతే కృష్ణ. వాసుదేవాయ. కనుకనే మోహపూరిత పరిస్థితుల్లో నుండిచే జీవుడు భౌతిక దేహమే తానని భావించి జీవితం యొక్క తాత్కాలిక సుఖ దుఃఖములకు గురి అగుచుండును. భగవానుడు సదా పరమాత్మగా జీవికి నిత్య సహచరుడై ఉండి పుష్పము దగ్గరగా ఉన్నప్పుడు ఎవరైనాను దాని యొక్క సువాసనను గ్రహింపగలిగినట్లుగా జీవాత్మ కోరికలన్నింటినీ గ్రహింపగలుగును. వాస్తవం నాకు కోరిక అనున్నది జీవునకు సూక్ష్మ రూప బంధమైనను భగవానుడు జీవుల అర్హతను బట్టి వారి కోరికలను తీర్చుచుండును. ఈ విధముగా మానవుడు తలుచుట భగవానుడు దానిని పూరించుట జరుగుతుండను. అనగా మానవుడు తన కోరికలను నెరవేర్చుకున్నట యందు సర్వశక్తిమంతుడు కాడు, కానీ భగవంతుడు మాత్రము తన కోరికలన్నిటినీ నెరవేర్చుకొనగలడు. అతడు అందరి పట్ల తటస్థుడై ఉండును. కనుకనే స్వల్ప స్వాతంత్ర్యం కలిగినటువంటి జీవుల కోరికల్లో అతడు ఎట్టి జోక్యమును కలిగించుకొనడు. అయినను శ్రీకృష్ణుడు పొందవలెనను ఇచ్చను ఎవరైనా వాంఛించినచో భగవానుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారు తనని పొందు శాశ్వతానందమును అనిపించినట్లుగా వారి కోరికను వృద్ధి చేస్తూ ప్రోత్సహించును. కనుకనే వేద మంత్రములు ఇట్లు తెలుపుచున్నవి. ఏషా ఉ ఏవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్యో ఉన్నీషతే. ఏషా ఉ ఏవ సాధు కర్మ కార్యతి తం యమధో నినీషతే. జీవుడు ఉద్ధరింపబడినట్లుగా అతని భగవానుడు పుణ్యకార్యములందు నెలకొల్పును. అట్లే అతడు నరకమునకు పోవునట్లుగా పాపకార్యములందును నెలకొల్పును. కౌశితకి ఉపనిషత్తు 3.8. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా కళావతి మాతాజీకి అవకాశం ఇద్దాం మిగతా చదవడానికి. కళావతి మాతాజీ మీరు చదవండి.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అగ్నో జంతురానీషో యమాత్మనః సుఖా దుఃఖయోః ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం వాస్వభ్రమేవచ. జీవుడు తన సుఖ దుఃఖములందు సంపూర్ణముగా పరతంత్రుడై ఉండును. వాయువుచే మేఘము కదిలినట్లు అతడు భగవానుని సంకల్పముచే స్వర్గమునకు గాని నరకమునకు గాని ప్రయాణించును. మహాభారతము 3.31-273. కృష్ణ చైతన్యమునకు దూరముగా ఉండవలనను చిరకాల వాంఛచే జీవుడు స్వయముగా మోహమునకు గురియగుచున్నాడు. తత్ఫలితముగా జీవుడు సహజముగానే నిత్యుడును ఆనంద స్వరూపుడును జ్ఞాన సంపూర్ణుడును అయినప్పటికీ తన అనుమాత్ర స్థితి వలన భగవానునికి సేవ చేయుత తన సహజ నిజ స్థితిని విస్మరించి అజ్ఞానముచే బద్దడవుతున్నాడు. అట్టి అజ్ఞానవశమున జీవి తన బద్ధస్థితికి భగవానుడే కారణమని భావించును. వైషమ్య నర్జుని నా సాపేక్షత్వాత్ తదా హి దర్శయతి. భగవానుడు బాహ్యముగా ద్వేషించుచున్నట్లు లేదా ప్రేమించుచున్నట్లు కనిపించినను వాస్తవమునకు అతడు ఎవరిని ద్వేషించుట గాని ప్రేమించుట గాని చేయడు అని వేదాంత సూత్రము కూడా 2.134 ఈ విషయమనే నిర్ధారించుచున్నది. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో కృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ? నా దత్తే కస్యచిత్ పాపం నా చైవ సుకృతం విభు అని చెప్తున్నారు. అంటే ఆయన భగవంతుడు ఎవరికి పాపం చేయమని చెప్పరు, పుణ్యం చేయమని చెప్పరు అనమాట. నా దత్తే కస్యచిత్ పాపం నా చైవ సుకృతం విభు. ఎవరికి అవి ప్రేరేపించరు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే జీవులే అజ్ఞానం వల్ల చేస్తున్నారు, మాయలో పడి అని చెప్తున్నారు అనమాట. కానీ మనకి జ్ఞానం ఉండకపోతే మనం ఏం చేస్తాం? తప్పు నిర్ణయాలు తీసుకుంటాం అనమాట. అందుకని అజ్ఞానం వల్లే మనం ఈ మాయలో పడిపోతున్నామని చెప్తున్నారు అనమాట. భగవంతుడికి సంబంధం లేదు మనం చేసే పాపకార్యాలకి పుణ్యకార్యాలకి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాత్రిపూట కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తాము? కనిపించకపోతే ఏం చేస్తాము? ఏదో స్పూన్ తీసుకోవాలని ఒక పుల్ల తీసుకొని స్పూన్ అనుకుంటాం ఒక్కొక్కసారి. సో అట్లా దాన్ని ఏమంటారు? అజ్ఞానం వల్ల అది చేస్తూ ఉంటాం అనమాట. ఆత్మజ్ఞానం లేకపోతే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది రైట్, ఏది రాంగ్ అనేది మనకి స్పష్టత ఉండదు అనమాట. దానివల్ల మనం అజ్ఞానం వల్లే మనం ఈ పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటాం. మనల్ని మనం బాడీతో ఐడెంటిఫై చేసుకోవడం వల్లే మనం ఈ పాపాలన్నీ చేస్తున్నాము. అందుకని ఈ అజ్ఞానం అనే తెరని తొలగించుకోవాలని చెప్తారనమాట. అంటే మనం చేసే కర్మలకి పాపకర్మలు గాని పుణ్యకర్మలు గాని అవి మనకున్న జ్ఞానంతో చేస్తున్నాం అనమాట. మనకి అజ్ఞానం ఉంటే అజ్ఞానంతో చేస్తాము, జ్ఞానం ఉంటే భగవంతుడి సేవ చేసుకుంటాం అనమాట. దానికి భగవంతుడికి సంబంధం ఏం లేదు. మనకి ఆ మైన్యూట్ ఇండిపెండెన్స్ ఉంటది కాబట్టి మనకి ఏం చేయాలనేది మనకి, ఎందుకంటే మనం అందరం మెషిన్స్, రోబోట్స్ కాదు కదా. భగవంతుడు మనకి ఆ స్వతంత్రత ఇస్తారనమాట మనం ఏం చేయాలనేది. సో నేను భగవంతుడి సేవకుడిని అని మనకి తెలిసి మనం ఆ పనులు చేస్తే కృష్ణ ఏం చెప్తున్నారంటే మనం ఆధ్యాత్మికంగా కోరుకుంటే అన్ని ప్రసాదిస్తారంట. కానీ భౌతికంగా కోరికలు ఉంటే గనక అది మన కర్మఖాతాని బట్టి ఆయన ప్రసాదిస్తారు. కానీ ఆయన ఎవరి పాపానికి ఎవరి పుణ్యానికి ఆయన బాధ్యులు కాదనమాట. కాకపోతే మనం అజ్ఞానం వల్ల భగవంతుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటాము. కానీ అది నిజం కాదని చెప్తున్నారు అనమాట. అంటే ఇది మనకున్న జ్ఞానం వలన మన అజ్ఞానం అంటే ఒక జ్ఞానం అనే జ్ఞానం మీద అజ్ఞానం అనే తెర వేసినప్పుడు మనం మాయలో మునిగిపోయి తప్పు నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు అనమాట. అంటే ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, ఇనుప కడ్డీ బాగా వేడిగా ఉన్న ఇనుప కడ్డీ పట్టుకుంటే చెయ్యి కాలుతుంది. కానీ అది భగవంతుడి శిక్ష చేశాడని అనుకోకూడదు కదా. ఎందుకంటే ఆ బాబుకు తెలియదు కాబట్టి అజ్ఞానంతో ఆ పని చేశాడు, ఫలితం అనుభవిస్తాడు అనమాట. అలా చూస్తే కనుక భగవంతుడు మనం చేసే పనుల్లో ఆయన చెయ్యి అనేది ఏమి ఉండదు. అదంతా మనం సొంతంగా చేసుకుంటున్నాము. అది కూడా ఎందుకు చేస్తున్నామంటే అజ్ఞానం వల్ల చేస్తున్నాం. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనకి ఏది తప్పు, ఏది రైట్, అసలు మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి, మనం ఏం చేస్తే పర్మనెంట్ గా హ్యాపీగా ఉంటాము, మనం ఎలా మన బాడీతో కాకుండా మనం ఆత్మతో ఐడెంటిఫై చేసుకోగలుగుతాం, ఇవన్నీ మనం తెలుసుకొని మనం కరెక్ట్ గా చేసుకుంటే గనుక మనం ఈ బాధల నుంచి విముక్తులయ్యి, ఈ కర్మ బంధనాల నుంచి విముక్తులయ్యి మనం భగవద్ధామానికి చేరుకుంటాం అన్నమాట.
అంటే భగవంతుడి మీద మనం అంటే మామూలుగా భగవంతుడు కంట్రోల్ భగవంతుడే చేయాలా మనం కూడా చేయాలి అనే అసూయతో మనం ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసాం అనమాట. అయినా సరే మనకి ఫెసిలిటేట్ చేయడానికి భగవంతుడు ఈ మెటీరియల్ వరల్డ్ క్రియేట్ చేశాడు. ఇక్కడైతే స్పిరిచువల్ వరల్డ్ లో మనం ఎలాగో కంట్రోల్ చేయలేం, మనకి కెపాసిటీ ఉండదు కాబట్టి భగవంతుడు మన కోసం ఈ మెటీరియల్ వరల్డ్ క్రియేట్ చేశాడు, ఈ భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలో మనం అన్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. మన కోరిక ప్రకారమే ఆయన ఇవన్నీ క్రియేట్ చేశారు. సో అందుకని మనం ఇక్కడ ఆ విషయాన్ని తెలుసుకొని, మనకి మానవ జన్మ వచ్చేది కూడా అందుకే 84 లక్షల జీవరాశుల్లో మనకి మానవ జన్మ వచ్చేది ఆ కాన్షియస్నెస్ మానవ జన్మలో మాత్రమే ఉంటుందన్నమాట. భగవంతుణ్ణి తెలుసుకునే కాన్షియస్నెస్, ఆ చేతనం, ఆ కృష్ణ చైతన్యంలోకి వెళ్ళి మళ్ళా మనం భగవద్ధామానికి వెళ్ళాలని భగవంతుడు ఎప్పుడు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారంట. సో మనం అజ్ఞానం వల్ల ఇవన్నీ చేయము, అజ్ఞానం వల్ల నేనే చేస్తున్నాను ఇవన్నీ పనులు అని మనం భ్రమపడుతూ ఉంటాము. అయితే కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు, ఈ పనులన్నీ మీరు ప్రకృతి గుణాల వల్ల, మీరు స్వభావాన్ని మీకు వచ్చిన స్వభావం వల్ల చేస్తున్నారు, కానీ ఇవన్నీ మీరు చేయట్లేదని చెప్తున్నారు. అండ్ మనం ఏది చేయాలన్నా భగవంతుడు శాంక్షన్ చేయాలి, ప్రకృతి మనకి ఫెసిలిటేట్ చేయాలన్నమాట. ఆ ప్రకృతి అన్ని కార్యక్రమాలు చేస్తూ వెళ్తుంది, మనం ఓన్లీ డిజైర్ చేస్తాం అనమాట, మిగతావన్నీ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నేను భగవంతుని సేవలో నిష్కామ కర్మ చేస్తే మనం కర్మ బంధనాల నుంచి విముక్తులు అవుతాం అనేది మనం దీని వల్ల మనం తెలుసుకోవచ్చు. మనకి ప్రభుపాదుల వారు కూడా క్లియర్ గా చెప్తున్నారు, కృష్ణ చైతన్యంకి దూరంగా ఉండాలని మనకి చిరకాల వాంఛ అంట. అందుకనే స్వయంగా మనం ఇలాంటి పరిస్థితికి గురవుతున్నామని చెప్తున్నారు అనమాట. ఆ మోహం, ఆ డిజైర్ కి గురవుతున్నామని చెప్తున్నారు అనమాట. అందుకనే మనం మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్, మన పొజిషన్ ఏంటంటే సహజంగా మనం నిత్య ఆనంద స్వరూపులం అనమాట, సచ్చిదానంద. మనం కృష్ణ ఎలా సచ్చిదానందో మనం కూడా సచ్చిదానంద అనమాట. అయినా సరే కానీ మనకి ఆ భగవానుడు మనకి ఆ మైన్యూట్ ఇండిపెండెన్స్ ఇస్తారు కదా, దాని వల్ల మనం సహజ స్థితిని విస్మరించి అజ్ఞానంచే బద్ధులం అవుతున్నాం అని కూడా చెప్తున్నారు అనమాట. సో అలాంటి అజ్ఞానం వల్ల మనం ఆ అజ్ఞానం వల్లే మనం ఉన్న పరిస్థితికి భగవంతుడే కారణం అని భావిస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు నాకు దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అని దూషిస్తూ ఉంటాం కదా. కానీ ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకి భగవంతుడు మనకి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు, మనం దానికి ఎవరు కారణం, మనమే కారణమా భగవంతుడు కారణమా అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ వేదాల్లో కూడా ఇవన్నీ చెప్పారు, భగవద్గీత. అందుకనే ఎప్పుడు మనకి కృష్ణ చెప్పినా, మన ఆచార్య చెప్పినా ఆ ప్రమాణం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనకి క్లియర్ గా చెప్తూ ఉంటారు అనమాట. సో వేదాల్లో, ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయం నిర్ధారించడం అయిందని ప్రభుపాద కూడా చాలా రిఫరెన్సెస్ ఇచ్చారు దీంట్లో. సో మన అజ్ఞానం వల్లే మన పాపాలకి మనమే కారణం, మనం చేసేదానికి అజ్ఞానం పాపం చేయడానికి అజ్ఞానం కారణం, కానీ మనం చేసిన దానికి మనమే అనుభవం అనేది తీసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. క్లియర్ గానే ఉందా? ఉంది మాతాజీ, క్లియర్ గా ఉంది. క్లియర్ మాతాజీ, క్లియర్ గా ఉంది. క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. యశోద మాతాజీ ఏమైనా ప్రశ్న ఉందా? లేదు మాతాజీ, చదవడానికి అవకాశం ఇస్తారేమో, బాగా చెప్తారు. హరి బోల్. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీరు ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రశ్నలు ఎలా వస్తాయి మాతాజీ? హరి బోల్ మాతాజీ. అర్థం అయినా ప్రశ్నలు ఉంటే, అర్థం కాకపోయినా, అంటే అర్థం అయినా ప్రశ్నలు ఉండవు, అర్థం కాకపోయినా ప్రశ్నలు ఉండవు. అర్థం అయ్యింది కాబట్టి ప్రశ్నలు లేవు మాతాజీ మాకు. హరి బోల్, హరి బోల్ మాతాజీ. ఏకాదశి ఎలా చేసుకున్నారు అందరూ? పాండవ నిర్జల ఏకాదశి. మాతాజీ నేను 16 మాలలు చేశాను మాతాజీ. హరి బోల్, హరి బోల్. మాతాజీ నాకు 24 మాలలు అయ్యా మాతాజీ. నిర్జలా ఉందామని ప్రయత్నించాను, మరి మధ్యలో ఉండలేకపోతే ఆర్డర్ తీసుకున్నాను. మా సిస్టర్ ఇందులోకి వస్తారులేండి, లక్ష్మీ మాతాజీ అయితే నిర్జలా ఉన్నారు. హరి బోల్. నిర్జలా ఉన్నారు, 32 మాలలు చేశారు. నేను 24 మాలలు చేశాను. 16 మాలలు చేశాను మాతాజీ. ఉపవాసం అయితే ఉన్నాను, అంటే ఫ్రూట్స్ తిని ఉన్నాను, గింజలు అవి ఏం తినలేదు, అది పళ్ళు తినేసి ఉన్నాను. హరి బోల్.
సో ఆస్టెరిటీ యాజ్ పర్ యువర్ కెపాసిటీ అంటారు. మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మరీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ బాడీని మెల్లమెల్లగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు మాతాజీ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ జనరల్‌గా ఉపవాసం అనేది ఇప్పుడు ఏకాదశి ఇప్పుడు దాకా అలవాట్లేదు సడెన్‌గా నిర్జల చేయాలని ట్రై చేయకండి. మెల్లమెల్లగా బాడీని ప్రిపేర్ చేసుకోండి అలాగా. అంటే ఇప్పుడు మీకు అస్సలు అలవాట్లేదంటే ఒక్క పూట తిని అది కూడా మీకు నాన్ గ్రెయిన్ ఫుడ్ అని ఉంటుంది. ఈ కుట్టుక ఆటాతో చపాతీ చేసుకోవచ్చు. నేను ఒకటి పంపిస్తాను మీకు. ఒక పీడీఎఫ్ పంపిస్తాను. దాంట్లో మీరు ఏమేమి తినొచ్చు ఉపవాసం ఉన్న రోజు అనేది మనకి జీడిపప్పులు, పల్లీలు ఇలాంటివన్నీ తినొచ్చనమాట. అలా ఒక పూట తినండి. ఉండలేని వాళ్ళు అసలు స్టార్ట్ చేయలేని వాళ్ళు. అలా ఒక పూట అలవాటయిందనుకోండి, మెల్లగా మీరు ఫ్రూట్స్‌తో కాంపెన్సేట్ చేయొచ్చు. ఫ్రూట్స్, మిల్క్ అలాంటివి తీసుకొని కాంపెన్సేట్ చేయొచ్చు. అది గూడా ఒక పూట. ఇంకా అది గూడా అలవాటయిన తర్వాత కొన్ని రోజులు కొన్ని ఏకాదశిలు చేసిన తర్వాత మీరప్పుడు ఓన్లీ వాటర్ తీసుకొని ట్రై చేయొచ్చు. అప్పుడు తర్వాత ఇంకా కొన్ని రోజులు అది గూడా అలవాటయిన తర్వాత బాడీ స్లోగా అలవాటయిపోతుందనమాట. తర్వాత మీకు ఈజీగా ఉంటది. తర్వాత మీరు నిర్జల ట్రై చేయొచ్చనమాట. ఒకేసారి నిర్జల ట్రై చేయకండి. హెడేక్ వచ్చేస్తది. మీరు ముందు రోజు కూడా కొద్దిగా ప్రిపరేషన్ ఉంటది. ముందు రోజు ఏం చేయాలంటే ఈవినింగ్ టైమ్‌లో మీరు ఎక్కువ వాటర్ రిచ్ ఫుడ్స్ తినాలనమాట. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ మీరు వాటర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తింటే మనకి నెక్స్ట్ డే వాటర్ కంటెంట్ బాడీలో ఉంటది. ఎందుకంటే మన బాడీ అంతా 100%లో 75% వాటరే ఉంటదనమాట. ఆ 25% మనకి మిగతా ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకని మనం ఎప్పుడూ బాడీని వాటర్‌తో ఫిల్ చేస్తా ఉండాలనమాట. మనకి 75% వాటర్ కాబట్టి. సో, మన వాటర్ లేదనుకోండి మన బ్లడ్‌లో నుంచి వాటర్ తీసేసుకుంటదనమాట బాడీ. అప్పుడు మనకి హెడేక్ అవన్నీ వస్తా ఉంటాయి. అందుకని మరి ముందు రోజు మీరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం పూట బాగా వాటర్ రిచ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ గాని, వెజిటబుల్స్ కానీ ఎక్కువ తీసుకోండి. దాని తర్వాత మీకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ డే ఉపవాసం ఉండడం అనేది. సో, ఇట్లా మెల్లమెల్లగా ట్రై చేయండి. ఏకాదశి అనేది చాలా ఇంపార్టెంట్ వైష్ణవాస్‌కి ఎస్పెషల్లీ. కాకపోతే మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. కొంతమంది కొద్దిగా మెడిసిన్స్ యేసుకునే వాళ్ళు, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళంతా హెల్త్ పాడు చేసుకునేలాగా ట్రై చేయకండి. ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ప్రశ్న నేను ఏమైనా ఉందా మాతాజీ? నిర్జలా ఉన్నాను మాతాజీ. హరి బోల్ మాతాజీ. వెరీ నైస్. బాడీ చాలా లైట్‌గా మనకి జపం గూడా బాగా అవుతది గదా మాతాజీ. మీరు గమనించారా? 36 మాలలు చేశాను మాతాజీ. హరి బోల్. అంటే హరి బోల్. 11 గంటలకి పరిపూర్ణ పద్మావతి మాతాజీ క్లాసులు వస్తున్నాయి కదా మాతాజీ. అవును. ఆ క్లాస్‌లో మాతాజీ టిప్స్ చెప్పారు మాతాజీ. హరి బోల్. వెరీ నైస్. మన ఫోకస్ అంతా భగవంతుడి మీద ఉంటే మనకేమి గుర్తురాదు. అసోసియేషన్‌లో గూడా ఉండాలి. అప్పుడు మనకేం గుర్తురావు. మనం శ్రీనివాస్ ప్రభు 110 మాలలు చేశారంట. హరి బోల్ హరే శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. हरि హరే కృష్ణ. बोल प्रभु जी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 థ్యాంక్ యూ సో మచ్ कृष्णा మాతాజీ. बाबू హరి బోల్ ప్రభుజీ. విష్ణు కృప అండ్ వైష్ణవ కృప మాతాజీ. కరెక్ట్ ప్రభు. ఎక్కడ చేశారు ప్రభు? టెంపుల్‌లో చేశారా? ఇంట్లో చేశారా? ఇంట్లోనే ఉన్న మాతాజీ. తర్వాత ఇంట్లోనే ఈవినింగ్ చేశారా? ఇక్కడ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను దర్శనం కోసం. ఓకే. ఓకే. హరి బోల్. నైస్. నైస్ ప్రభుజీ ప్రభు. కోసం చూస్తామండి. ప్రభుజీ మీరు కొద్దిగా వీడియో ఆన్ చేయండి. అందరూ చూస్తారంట మిమ్మల్ని. మాతాజీ కొంచెం నా ఐస్ ప్రాబ్లం ఉంది, కళ్ళకలకలు వచ్చినాయి, కొంచెం రెడ్డిష్గా ఉన్నాయి కొంచెం. సో రేపు రేపు నేను వీడియో ఆన్ చేస్తాను మాతాజీ, ఏమనుకోకండి. ఓకే. నో ప్రాబ్లమ్ ప్రభు. మాతాజీ నేను చాలా మటుకు చేయగలిగేదాన్ని, ఈసారి మాత్రం చేయలేకపోయా మాతాజీ. అంటే చేయలేదని కాదు, పూర్తిగానే ఏం తినకుండానే ఉంటాను. ఒక పండు తిని ఉన్నాను. లేకపోతే టాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చింది కదా మాతాజీ, అందుకని కంపల్సరీ మాతాజీ ఉన్నాను. అది కూడా అన్నం ఉన్నప్పుడు కూడా చేస్తారు మాతాజీ. టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కొంచెం తీసుకోవాలి మాతాజీ. ఎందుకంటే కృష్ణ ఎప్పుడు మన హెల్త్ పాడు చేసుకొని చేయమల్ల. మన ఇంటెన్షనే చూస్తారు. మీకు చేయాలని ఉంది, మీరు భక్తి ఉంది అది చూస్తారనమాట కృష్ణ. మీరు హెల్త్ పాడు చేసుకునేలాగైతే చేయకండి. దాని ప్రకారం మన బాడీకి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. చేయగలిగిన వాళ్ళు చేయండి. అండ్ బాడీని కూడా చేయగలిగిన వాళ్ళు కొద్దిగా బాగా ఏజ్ లేదు, కొంచెం మిడిల్ ఏజ్‌లో ఉన్న వాళ్ళ దాకా అందరూ చేయొచ్చు. మెల్లగా ట్రై చేయండి. బాడీ ప్రిపేర్ చేసుకుంటా ఉండండి. అది బాగా ఈజీగా ఉంటుంది తర్వాత.
మీరు ముందే చెప్పారు కాబట్టి కొంచెం ధైర్యం మాతాజీ. గురువు గారు చెప్పారు కదా అని సరే అని అంటే చేతి మీదనే కౌంటింగ్ చేశాను మాతాజీ. చేశాను అన్కౌంటింగ్ అంటే 21 పైనే చేశాను మాతాజీ చాంటింగ్. కాకపోతే ఒకసారి ఒక పండు పాలల్లో పండు రసం తినేసి కలుపుకొని తిన్నాను. అదొకటి చేశాను. ఎప్పుడైతే అసలు ఏం తిన్నాను మాతాజీ. మామూలు ఏకాదశి కూడా మామూలుగా ఉంటాను మాతాజీ. అట్లా అలవాటు అయిపోయింది ముందు. థ్యాంక్ యూ మాతాజీ. మీ ప్రేరణ మూలంగా ఈసారి ఇంకా ధైర్యంగా ఉన్నాను అనమాట. హరే కృష్ణ. మీరు ధన్యవాదాలు. యాక్చువల్ గా మాకు ఇన్స్పిరేషన్ మాతాజీ. మా అందరికి యాక్చువల్ గా మీరు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు చక్కగా జపం చేస్తారు. చక్కగా మీకు జపమాలతో పట్టుకోలేకపోయినా కూడా మీరు జపం చేస్తున్నారు. భగవంతుడి ధ్యానంలో ఉంటున్నారు. అది మా అందరికి మేము నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి యాక్చువల్ గా. ఎస్ అంటే మాతాజీ. అప్పుడు మాతాజీ. హరిబోల్ మాతాజీ బాగా మా చెప్పారు. బాబు చెప్పాడు అనమాట చేయమని. అలా నాకు అలా అలవాటు అయిపోయింది మాతాజీ. అమ్మ నువ్వు ఊరికే మనసులో నేను మాల పట్టుకోలేదని బాధపడ్డం కాదు, నేను చేస్తున్నాను లేదా అని ముందు నిర్ణయించుకో. ముందు జపం చేసే తర్వాత మాల పట్టుకునే ప్రయత్నం చేయి అంటే ఒక 6 months అసలు చేతులు పని చేయలేదు మాతాజీ అప్పట్లో. అప్పుడు చాలా బాధపడ్డాను. కౌంటర్ తో కూడా అవ్వలేదు మాతాజీ. అది కౌంటర్ నొక్కినప్పుడల్లా మెడల వరకు పెయిన్ వచ్చేది అనమాట. అలా అలా కౌంటర్ కూడా తీసేశాను. ఆ వేళ్ళ మీదనే లెక్క పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు మాత్రం ఒక 3-4 years నుంచి లేదు ఇంత చేయగలిగిన దాన్ని ఎందుకు చేయలేను మాల మీద అని పట్టుదలతో చేస్తున్నా మాతాజీ. నిన్న కూడా అంత నొప్పినా ఏకాదశి రోజు 21 అయితే చేసా మాతాజీ. కాకపోతే ఒకసారి చేయలేదు, రోజంతా పట్టింది మాతాజీ నాకు నిన్న. హరిబోల్ మాతాజీ. మీ ప్రయత్నం you, చూస్తుంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. చక్కగా మీరు కౌంట్ కూడా చేసుకోవసరం లేదు మాతాజీ. ఎందుకంటే మీరు 16 కన్నా ఎక్కువ చేస్తున్నారు కదా, ఎక్కువ టైం చేస్తున్నారు. మనకి 16 కోసం కౌంట్ చేసుకోవాలి. మనం మినిమం 16 చేయాలని. యాక్చువల్ గా అది 64 చేయాలంట. మనకి ప్రభుపాద్ మనం ఈ కలియుగంలో మనం చేయలేమని 16 చేశారు. ఆయన కృప వల్ల మనం 16కి వచ్చాం గానీ మామూలుగా అయితే 64 చేయమంటారు. సో మీరు 16 కన్నా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీరు వేళ్ళ మీద కూడా లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫోకస్ మంత్రం మీద పెట్టుకోండి. ఏళ్ల మీద లెక్క పెడితే ఏమైద్దంటే మనకి ఫోకస్ ఆ కౌంట్ మీదకి వెళ్ళిపోతుంది కదా, భగవంతుడి మీద ధ్యాస తగ్గుతుంది. అందుకని మీరు లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు. లెక్క ఓన్లీ 16 మాలలు చేసే వాళ్ళకి మాతాజీ. మీకు 16 కన్నా ఎక్కువ చేస్తారు కాబట్టి లెక్క అవసరం లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. ఎలా అయిపోయిందంటే మనం నిత్యంలో లేచినా కూడా హరే కృష్ణ మహామంత్రం వస్తుంది మాతాజీ. అంత అలవాటు అయిపోతుంది అనమాట. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. మన శోభా మాతాజీ గృహప్రవేశం చేశారు. మనం ఆ మాతాజీకి మేము వెళ్ళలేకపోయాము. సారీ మాతాజీ. అందరూ హరే కృష్ణ మంత్రం చెప్పి అందరం చక్కగా మాతాజీ కొత్త ఇంట్లో మంచి కృష్ణ కాన్షియస్నెస్ తో ఆనందంగా ఉండాలని కోరుకుందాం. అందరం అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మంత్రం. అవునా, వెరీ నైస్. హరి బోల్. అందరు హరే కృష్ణ మంత్రం చెప్దాం మాతాజీకి. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే మాతాజీ అందరికీ ధన్యవాదాలు. ఓకే మాతాజీ. చాలా బాగుంది మీ ఇల్లు కూడా చక్కగా. కృష్ణ చక్కగా మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటున్నాము. వెరీ నైస్. మీకు ఇంటి పేరు చూపిస్తాను చూడండి మాతాజీ. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి వచ్చాడు. ఇదిగో హరి బోల్. శ్రీ వెంకట నిలయం. హరి హరి. వెరీ నైస్. ఆ శ్రీనివాసుడే వచ్చాడండి పూజలు అందుకోవడానికి. నిజంగా చిక్క తిరుపతి అని ఇక్కడ ఒకటి ఉంటుంది. ఒక అంటే ఆంధ్రాలో చిన్న తిరుపతి ఉంది, ఇక్కడ చిక్క తిరుపతి అని ఒకటి ఉంది. అయితే ఆ చిక్క తిరుపతి